ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి కీలక విజయాన్ని సాధించారు. జంగారెడ్డిగూడెం అసురాపేట జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టి ఆ సమయంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు నిలిపి తనిఖీ చేయగా వారి వద్ద 10.750 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ ఘటనలో రాజ్పుత్ కమల్ సింగ్, ఆకుల వంశీకృష్ణ అనే ఇద్దరిని అరెస్టు చేసి గంజాయితో పాటుగా మోటార్ సైకిల్, 2 మోటార్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. $350 వచ్చింది.